డాక్టర్ ఇప్పుడు చాలా మంది ఎక్కువగా హర్నియాతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడే పుట్టిన చిన్నపిల్లాడి నుంచి 90 ఇయర్స్ ముసలి వారి వరకు అందరికీ రావచ్చండి. డాక్టర్ ఇప్పుడు ఈ హర్నియా అనేది ప్రాణాంతకం అంటారా? యా, ఫ్యామిలీ ప్లానింగ్ ఎప్పుడమ్మా, ఎప్పుడు చేసుకుంటామమ్మా అని చెప్పేసి ఆల్వేస్ విమెన్ అడుగుతూ ఉంటారు. ఎందుకు? వై ఆల్వేస్ విమెన్, వై నాట్ మెన్? ఫ్యామిలీ ప్లానింగ్ ఈజ్ మచ్ ఈజియర్ ఇన్ మెన్ అండి. రాబోయే రోజుల్లో సర్జరీ భవిష్యత్తును ఒక మాటలో చెప్పండి. స్పైడర్ మ్యాన్ మూవీస్లో విలన్కి ఒక్కటే ఆర్మ్ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చినట్టు మనకి ఆక్టోపస్ లాగా ఒక్కటే హోల్ నుంచి మల్టిపుల్ సబ్ బ్రాంచెస్ వచ్చేంత అడ్వాన్సెస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నాయి. ఇమాజిన్ కూడా బాగుంది డాక్టర్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. ఈ రోజు మనతో డాక్టర్ అవినాష్ నాలి గారు ఉన్నారు, లాప్రోస్కోపిక్ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జన్. సో డాక్టర్ని అడిగి ప్రతి ఒక్క క్వశ్చన్కి సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హలో డాక్టర్. హాయ్ అండి. డాక్టర్ ఇప్పుడు చాలా మంది ఎక్కువగా హర్నియాతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. కండిషన్స్ అన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఏమైంది, ఇలా ఇబ్బందితో వెళ్తారు డాక్టర్ అంటే మీకు హర్నియా ఉందండి, హర్నియా వచ్చింది, సర్జరీ చేయాలని చెప్తా ఉంటారు. హర్నియాలో చిన్నది పెద్దది చాలా పెద్దదని చెప్తా ఉంటారు. అసలు హర్నియా అంటే ఏంటి డాక్టర్? ఎవరైనా వాళ్ళు హర్నియాతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాము అని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? సో ఫస్ట్ హర్నియా అంటే ఏంటో చూసుకుంటే మనకు బాడీలో ఈచ్ ఆర్గన్కి ప్రొటెక్షన్ ఉంటుంది. లైక్ తలలో బ్రెయిన్ ఉంది, బయట ప్రొటెక్షన్ లాగా స్కల్ ఉంది, చెస్ట్లో హార్ట్ అండ్ లంగ్స్ ప్రొటెక్షన్ లాగా రిబ్కేజ్. అలాంటిది కడుపులో చూసుకుంటే మల్టిపుల్ ఆర్గన్స్, లివర్ అని, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, కిడ్నీస్, యూట్రస్, ఓవరీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఆర్గన్స్ ఉన్న కడుపులో మాత్రం బోనీ ప్రొటెక్షన్ అనేది లేదు. ఎందుకు? మనం తిన్న తర్వాత ఆహారం అనేది స్ప్రెడ్ అయ్యేలా ఉండాలి. సో కడుపు అనేది కొంచెం స్ట్రెచ్ అవుతుంది. సో అందుకే బోన్ అయితే మనకు లేదు, బట్ మనకు ప్రొటెక్షన్ కావాలి. లైక్ ఎవరైనా కడుపులో కొడుతున్నాడు, మనకి డ్యామేజ్ ఏం జరగట్లేదు. సో ఆ ప్రొటెక్షన్ ఏది ఇస్తుంది అంటే మజిల్ అంట. అంటే ఇప్పుడు కర్ణుడికి కవచకుండలాలు ఉన్నట్టు మనకు మజిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు కామన్లీ 6 ప్యాక్ అంటాం చూసారా, దట్ ఈస్ నథింగ్ బట్ ద మజిల్. మనకు ఫ్యాట్ అంతా కరిగిచ్చేసి మజిల్ని బల్కప్ చేసి దట్ ఈస్ 6 ప్యాక్. సో అలా మనకున్న ప్రొటెక్షన్ లాంటి 6 ప్యాక్ లాంటి మజిల్లో ఎక్కడైనా గ్యాప్ ఆర్ వీక్నెస్ వస్తే దాన్నే మనం హర్నియా అంటాం. అండ్ మీరు అన్నట్లే ఇదేమి ఈ మధ్యన వచ్చిన డిసీజ్ కాదు, చాలా ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం. అండ్ ఈ హర్నియా వరకు మనకు అప్పుడే పుట్టిన చిన్నపిల్లాడి నుంచి 90 ఇయర్స్ ముసలి వారి వరకు, ఆడవారు మగవారు అని సంబంధం లేకుండా అందరికీ రావచ్చండి హర్నియా వరకు. బికాస్ అసలు హర్నియా ఏంటి? స్ట్రక్చరల్ డిఫెక్ట్ అంట. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ వీక్నెస్ ఎందుకు వచ్చింది, ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి. సో మనకు మెయిన్లీ హర్నియా అనేది బొడ్డు దగ్గర అంటే అంబిలికస్ దగ్గర రావచ్చు, లేదా మగవారిలో వరకు చూసుకుంటే గజ్జల్లో అంటాం, దాన్నే ఇంగ్వైనల్ హర్నియా అంటారు. సో ఈ హర్నియా అసలు ఎందుకు వస్తుంది అని చూసుకుంటే మనం ఇందాకే చెప్పుకున్నట్టు అప్పుడే పుట్టిన చిన్నపిల్లాడు ఏం చేశాడని రావచ్చు అనొచ్చు. బట్ మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేదే మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఏ పరంగా అంటే ఇప్పుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు బేబీ ఎట్లా పెరుగుతుంది, బిడ్డ ఎట్లా పెరుగుతున్నారు, మదర్కి బేబీకి ఉన్న ఏకైక కనెక్షన్ అంబిలికల్ కార్డ్. సో ఆ అంబిలికల్ కార్డ్ ద్వారానే మదర్ నుంచి న్యూట్రియన్స్ అన్నీ వస్తున్నాయి. సో బేబీకి ఉన్న గోడలో అబ్డామినల్ వాల్లో ఒక చిన్న విండో తెరవడం జరిగింది, సో దట్ ఈ అంబిలికస్ కార్డ్ అనేది వస్తుంది అని. సో వన్స్ ఆ బేబీ డెలివరీ అయిపోగానే ఆ బొడ్డు అనేది రాలిపోతుంది. రాలిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న కండరాలు కాస్త దగ్గరకు వచ్చి స్లోగా అతుక్కుపోతాయి. ఎంత అతుక్కుపోయిన గోడే, కిటికీ. సో అలా అతుక్కుపోయిన చిన్న గ్యాప్ కాస్త, సపోజ్ ఎవరైనా లేడీస్ ఉన్నారు, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వరకు ఆ గోడ పైన పెద్ద ప్రెషర్ పడదు కాబట్టి బాగానే ఉంటారు. సపోజ్ వాళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ అయ్యారు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, కడుపు అంతా బేబీతో స్ట్రెచ్ అవ్వడం జరిగింది. సో ఇట్స్ జస్ట్ లైక్ ఒక బెలూన్ తీసేసుకొని బెలూన్లో ఒక చిన్న హోల్ పెట్టి బెలూన్ మొత్తం స్ట్రెచ్ చేస్తే ఆ చిన్నగా ఉందా లేదన్న హోల్ కూస్తే పెద్దది అవుతుంది. సేమ్ థింగ్ ప్రెగ్నెన్సీ వల్ల కావచ్చు, ఆర్ మగవారిలో కూడా బాగా వెయిట్ పెరిగారు, ఆర్ స్మోకింగ్ ఉంది, వాళ్ళు కాఫ్ చేసినప్పుడల్లా కడుపులో ప్రెషర్ పెడుతుంది. ఇలా ప్రెషర్ ఎవరైతే బాగా పెడతారో వారికి ఈ హర్నియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బొడ్డు దగ్గర. నెక్స్ట్ గజ్జల్లో వచ్చే హర్నియా అంటాం, ఇంగ్వైనల్ హర్నియా అంటాం. అది ఎందుకు వస్తుంది అంటే దానికి కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూట్ కాజ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అందుకే పుట్టిన చిన్న పిల్లలకు కూడా వస్తుంది అంటాం. సో వారిలో ఏమవుతుంది అంటే ఇది మెయిన్లీ మగవారిలోనే ఉంటుంది. మగవారికి ఏమవుతుంది అంటే వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లాడికి టెస్టిస్ జనరల్ ఏదైతే స్క్రోటం అనే సంచిలో ఉండాలో వారికి కడుపులో
కిడ్నీస్ పక్కన ఉంటుందండి టెస్టిస్. అలా లోపల ఉన్న టెస్టిస్ కాస్త మనకు టెస్టిస్కి ఎప్పుడైనా ఏం కావాలి అంటే టెంపరేచర్ అనేది తక్కువ ఉండాలి. అందుకే మనకు ఇప్పుడు హనీమూన్కి కూడా ఇక్కడ కోల్డ్ ప్లేసెస్కి వెళ్తుంటారు. ఎందుకంటే టెస్టిస్ నుంచి మంచి క్వాలిటీ స్పర్మ్స్ రావాలి అంటే టెంపరేచర్ ఆఫ్ ద టెస్టిస్ హ్యాస్ టు బి లో. సో అందుకే కడుపు లోపల ఉన్న టెస్టిస్ కాస్త లోపల ఉంటే నాకు ఇంత వేడిగా ఉంది, నాకు కొంచెం గాలాడాలి అని లోపల నుంచి జారుకుంటూ మన కడుపులో ఉన్న కండరాల్లో గ్యాప్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో ఏ గ్యాప్ ద్వారా ఇది బయటికి వెళ్ళిందో ఆ గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతే ఫైన్. బట్ ఎవరికైతే అది క్లోజ్ కాకుండా అట్లానే ఉండిపోతుందో ఆ గ్యాప్ అనేది అట్లానే ఉండిపోయి ఈ ఇంగ్వైనల్ హెర్నియా అంటే గజ్జల్లో వచ్చే హెర్నియాకి దారితీస్తుంది. నెక్స్ట్ మనం అడిగిన క్వశ్చన్, గ్రో అవ్వడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్? గ్రో అవ్వడానికి అప్పుడే పుట్టిన పిల్లాడికి కూడా రావచ్చు అండి. ఒకవేళ ఆ గ్యాప్ అనేది క్లోజ్ కాకపోతే రావచ్చు. కొందరికి లేట్ ఏజ్లో అంటే వాళ్ళ అడోలసెన్స్ ఆర్ టీనేజ్లో రావచ్చు. కొందరు జిమ్కి వెళ్తున్నారు, వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు, అప్పుడు వాళ్ళకి బయటపడవచ్చు. సో మల్టిపుల్ ఫేజెస్లో ప్రజెంట్ అవుతూ ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు ఈ హెర్నియా అనేది ప్రాణాంతకం అంటారా? యా, సమ్ టైమ్స్, నాట్ ఆల్వేస్, బట్ కొందరిలో కాంప్లికేషన్స్ దారి తీయచ్చు అండి. సో బట్ దీంట్లో వచ్చే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే హెర్నియా ఉందని మనం ఎవరి దగ్గరకు చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. స్వతహాగా మనం ఇంట్లో ఉండే కూడా డయాగ్నోస్ చేసుకోవచ్చు హెర్నియాలో. సో ఏ పరంగా అంటే మనం అజ్యూమ్ చేసుకోవాల్సింది హెర్నియాలో ఏంటి అంటే మనకు లోపల ఉన్నవి బయటకు ఎందుకు వస్తున్నాయి అంటే కడుపుని మనం ఒక ప్రెషర్ కుక్కర్తో కంపేర్ చేస్తామండి. మనం ప్రెషర్ అనేది రోజు కడుపు పైన పెడుతూనే ఉన్నాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మన డే ఎట్లా స్టార్ట్ అవుతుంది, మనం బెడ్ పై నుంచి నిద్రపోయి లేస్తున్నాం, లేచేటప్పుడు ఏం జరుగుతుంది, అబ్డామినల్ మజిల్స్ పైన ప్రెషర్ పడుతుంది. సో ఇట్స్ జస్ట్ లైక్ అబ్డామినల్ క్రంచెస్. సో అలా ప్రెషర్ పెడుతూనే ఉన్నాం. అండ్ వన్స్ లేవగానే ఎవరైనా వాష్రూమ్కి వెళ్తారు. సో యూరినల్స్ కానీ టాయిలెట్ కానీ మనం లోపల ప్రెషర్ పెడితేనే లోపల ఉన్నది బయటకు వస్తుంది. దగ్గుతున్నాం, బకెట్ ఎత్తుతున్నాం, ఇలా కడుపులో ప్రెషర్ పడుతుంది. సో అలా ప్రెషర్ పడి మజిల్ అంతా బాగున్నంత వరకు ఏమి కాదు. కానీ ఎక్కడైతే ఈ వీక్ పాయింట్ ఉండిపోయిందో ఆ ప్రెషర్ పెరిగినప్పుడల్లా చలో ఇక్కడ నాకు ఫుల్ ప్రెషర్ పెరిగిపోయింది, ఇక్కడైతే గ్యాప్ ఉందని చెప్పి లోపల ఉన్న పేగులు బయటికి రావాలని చూస్తాయి. సో ఇదే మనకు ఇంట్లో డయాగ్నోస్ చేసుకోవడానికి మెయిన్ ప్రిన్సిపల్. సో మనం ఇంట్లో మనకు బొడ్డు దగ్గర కావచ్చు, గజ్జల్లో కావచ్చు, ఫస్ట్ వాపు ఉందా లేదో చూసుకుంటాం. బికాస్ హెర్నియాలో ఏమవుతుంది, ఎక్కడైతే వీక్ అయిపోయిందో, ఇప్పుడు మనకి టైర్ ఏదైనా ఉంది, కార్ టైర్ ఉంది, కార్ టైర్ వీక్ అయిపోయిన చోట మనకు లోపల నుంచి ట్యూబ్ బయటకు వచ్చినట్టు ఈ హెర్నియాలో కూడా మనకు బొడ్డు దగ్గర కావచ్చు, గజ్జల్లో కావచ్చు కొంచెం వాపులాగా వస్తుంది, బయటికి ప్రొట్రూడ్ అవుతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ ఎక్కువ మంది ఆ ప్రొట్రూడెడ్ వాపు చూడగానే ఏదో గడ్డ వచ్చింది, క్యాన్సర్ అనుకుంటారు, డెఫినెట్ గా గడ్డ ఏదో సంథింగ్ అయింది భయపడుతూ ఉంటారు. సో మనకి హెర్నియాకి ఈ గడ్డకి ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే మామూలు ఒకవేళ క్యాన్సర్ గడ్డ అనుకోండి, క్యాన్సర్ గడ్డ పెద్దదవడం చిన్నదవడం అంటూ జరగదు. వేరాజ్ హెర్నియాలో ఎట్లా అంటే ప్రెషర్ పెట్టినప్పుడు అంటే మనం జనరల్లీ ఏం చేస్తామంటే పేషెంట్ని మిర్రర్ ముందుకు వెళ్ళి ఎక్కడైతే వాళ్ళకి హెర్నియా ఉందనుకుంటున్నారో అక్కడ దగ్గమని చెప్తాం. దగ్గినప్పుడు ఏమవుతుంది, ఇట్స్ జస్ట్ లైక్ ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ పెంచినట్టే అబ్డామిన్లో ప్రెషర్ పెరుగుతుంది. అలా దగ్గినప్పుడు ఎక్కడైతే మనం డౌట్ అనుకుంటున్నామో అక్కడ వాపు వచ్చిందా లేదా చూస్తాం. ఒకవేళ వాపు వచ్చింది అండ్ అదే వాపు వన్స్ మనం పనుకున్నప్పుడు ఫ్లాట్గా లై డౌన్ అయిపోగానే గ్రావిటీ ఎఫెక్ట్కి బయటకు వచ్చింది, లోపలికి వెళ్ళిపోయింది. సో అలా బయటికి వచ్చిండేది మళ్ళీ తగ్గుతుంది అంటే అది 100% హెర్నియానే. లేదా మనకి ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడ మన ఫింగర్స్ని పెట్టేసి వేలు పెట్టేసి దగ్గమని చెప్తాం. దగ్గినప్పుడు ఎక్కడి నుంచి అయినా ఈ వేలకి కింద నుంచి ఏదైనా వచ్చి కొట్టి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంటే అది కూడా మనకు హెర్నియా, టాపింగ్ లాగా, ఓన్లీ డ్యూరింగ్ ప్రెషర్. ఎస్. అదేవిధంగా డాక్టర్, హెర్నియా అనేది పెయిన్ గా ఉంటుందా డాక్టర్? అందరికీ పెయిన్ ఉండాలని ఏం లేదు, బట్ కొందరిలో మనకి స్టేజ్ గడిచే కొద్దీ పెయిన్ డెవలప్ అవ్వచ్చు అండి. పెయిన్ కంటే కూడా కొంచెం డేంజర్ కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ మనకు ఈ హెర్నియాలో వచ్చే కాంప్లికేషన్ ఎట్లా వచ్చాయంటే మనకు ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే ఏంటి, హార్ట్కి బ్లడ్ సప్లై ఏదైతే వెళ్తుందో ఆ బ్లడ్ సప్లై కట్ అయిపోతే మనకు హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హెర్నియాలో కాంప్లికేషన్ అంటే పేగుల పైన అటాక్ అంటే ఇంటెస్టైన్కి అటాక్ అవ్వచ్చు. ఎందుకు, మనకు హోల్ ఉందనుకున్నాం. సో ఈ హోల్లో నుంచి మనకు ప్రెషర్ పడినప్పుడల్లా లోపల ఉన్న ఇంటెస్టైన్స్ బయటకు వెళ్తున్నాయి, ప్రెషర్ తగ్గిపోయినా వెళ్తున్నాయి. సో ఇది ఫస్ట్ స్టేజ్లో. ఒకనొక స్టేజ్లో ఏమవుతుంది, అడ్వాన్స్ స్టేజ్లో బయటకు పేగులు వెళ్ళిపోతాయి. పేగులు వెళ్ళిపోయి ఫ్రీగా ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ ఎప్పుడైనా సడన్గా ఎవరైనా తీవ్రంగా దగ్గారు ఆర్ ప్రెషర్ పెట్టేశారు, మనం కొన్ని ఇన్స్టాలో రీల్స్లో కూడా చూస్తుంటాం చూడండి, ఎవరైనా ఐరన్ రాడ్స్ మధ్యలో చిన్నపిల్లడు ఎవరైనా తల పెట్టేసి మళ్ళీ అదే ఇరుక్కుపోతుంది. సేమ్ వే ఈ హోల్ హెర్నియా హోల్లో మనకి పేగులు బయటకు వచ్చి రాకుండా అక్కడే ఇరుక్కుపోవచ్చు. అండ్ దీన్ని ఇంకా జనాలకి బాగా, మన తెలుగు ఆడియన్స్ కి సినిమాలు అంటే బాగా పిచ్చి కాబట్టి
అతడు సినిమాతో కంపేర్ అన్ని చేస్తుంటారు. సినిమా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే బాగా అర్థమవుతాయి యా వాళ్ళకి. సో మనకు అతడు సినిమాలో తిరునాళ్ళలో మహేష్ బాబు త్రిష బ్రహ్మాజీ మధ్యలో ఒక సీన్ ఉంటుంది. త్రిషని ఏడిపిస్తే బ్రహ్మాజీని మహేష్ బాబు ఇట్లా చేయి పట్టుకొని ఒక 2 minutes ఇట్లా అనేసి చేయి చూపిస్తారు. చేతికి ఏమవుతుంది, కలర్ అంతా కొంచెం Change డార్క్ అవుతుంది. కలర్లో అయిపోతుంది. ఎందుకు అవుతుంది, మనం ప్రెషర్ పెట్టడం వల్ల ఓకే. ఆ పాటికి బ్లడ్ సప్లై అంతా కట్ కట్ అయిపోయింది. ఆఫ్ అయిపోయింది. ఇట్స్ జస్ట్ లైక్ ఇప్పుడు మెడని ఎవరైనా Yes, ఇట్లా yes. గట్టి పట్టుకుంటే కళ్ళంతా తెరపోయి తలంతా అవును. వాచినట్టు సేమ్ వే అక్కడ ప్రెషర్ పడిపోయి మనకు హర్నియా వల్ల ఇంటెస్టైన్స్ కి బ్లడ్ సప్లై కట్ అయిపోవచ్చు. ఓకే. సో ఎప్పుడైతే బ్లడ్ సప్లై కట్ అయిపోతుందో మనకు తిన్నదంతా జీర్ణమయ్యేది ఈ ఇంటెస్టైన్స్ ద్వారా. Yes, yes. సో అంత హెవీ బ్లడ్ సప్లై ఉన్న ఇంటెస్టైన్స్ కి ఒక్కసారిగా బ్లడ్ సప్లై కట్ అయిపోతే ఇంటెస్టైన్ చావడం స్టార్ట్ అవుతుంది. మ్హూ. సో అదే మనకు హర్నియాలో ఎమర్జెన్సీ అంటాం. ఒకవేళ చెట్టుకు నీళ్లు పోయకపోయినా అది టైం తీసుకుంటుంది, 2-3 డేస్లో ఎండిపోయి తర్వాత రాలిపోతూ చచ్చిపోతుంది. వెరాస్ హెవీ బ్లడ్ సప్లై ఉన్న ఇంటెస్టైన్స్కి మనం ఒక్కసారిగా బ్లడ్ సప్లై కట్ అవును. చేస్తే అంతే ఫాస్ట్గా చచ్చిపోయి అది ఎమర్జెన్సీకి దారితీసి ఓకే. కొందరిలో మనకి ఇంటెస్టైన్స్ అనేవి ఒక పైప్ లాగా ఉంటాయి కదా, ఆ పైప్ చచ్చిపోయి పైప్ పంక్చర్ అయిపోయి ఆ పైప్లో ఉన్న మోషన్ పార్టికల్స్ అన్ని కూడా కడుపులో స్ప్రెడ్ అయిపోయి అంత ఎమర్జెన్సీ. సివియర్ కండిషన్స్ ఉంటాయా డాక్టర్? ఎస్ ఎస్ ఓకే. ఇది చాలా రేర్ కాంప్లికేషన్స్, బట్ ఇవన్నీ కూడా నెగ్లెక్టెడ్ కేసెస్లో అవును వస్తుంది. అవును. మెయిన్లీ ఇనిషియల్ స్టేజ్లో కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే రాదు, కానీ ఎవరైతే బాగా నెగ్లెక్ట్ చేస్తారో వారికి ఈ కాంప్లికేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ హర్నీలో కూడా స్టేజెస్ ఉంటాయి అన్నారు కదా Yes. డాక్టర్. ఇప్పుడు అంటే ఏ స్టేజ్ లో మీరు సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తారు డాక్టర్? టైర్కి పంక్చర్ అయిపోయింది అనుకోండి, పంక్చర్కి స్టేజెస్ ఉంటాయా? ఓకే. నో. సేమ్ వే మనకు పంక్చర్ అయిందా లేదా, మన కడుపులో కంట్రోల్కి పంక్చర్ అయితే అయిపోయింది. Yes. సో ద ఎర్లియర్ ద బెటర్ అంటాం. ఓకే. ఎందుకంటే మనకు వెయిట్ చేసే కొద్ది ఏమవుతుంది, లోపల ఉన్న గాలంతా బయటకు పోతుంది. అవును. సేమ్ వే మనకు లోపల ఉన్న పేగులన్నీ బయటకు వచ్చేస్తే డ్యామేజ్ మనమే తెలిసి పెంచుకున్నట్టు. సపోజ్ హార్ట్ అటాక్ ఇంకేమన్నా అనుకోండి, మనకు తెలియకుండా జరిగిపోయే తప్పులు అవి. హర్నియా వరకు పేషెంట్ అనేవాడు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు కానీ డ్రెస్ మార్చుకునేటప్పుడు కానీ తనకే కనిపిస్తుంది హర్నియా ఉందా లేదా. దే కెన్ ఫీల్ ఇట్. డెఫినెట్లీ. సో తెలిసి వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల సాధించేదేంటి, ఎందుకంటే అదేమైనా మెడిసిన్స్తో తగ్గిపోవడమో ఆర్ ఈ స్టేజ్ తర్వాత ఇంతవరకు వెయిట్ చేస్తే తగ్గే ఛాన్సెస్ ఉంటాయనే కాన్సెప్టే లేదు. బికాస్ ప్రెషర్ పెరిగే కొద్దీ హర్నియా పెరిగేదే తప్ప దానంతకు అది నయం అయ్యేదైతే కాదు. ఐ మీన్ లైక్ హౌ విల్ యూ క్లోజ్ ఆర్ హౌ విల్ యూ ఫిల్ దట్ గ్యాప్ డాక్టర్? యా సో మన కిందకే కంపారిజన్ చెప్పినట్టు టైర్కి పంక్చర్ అయితే ప్యాచ్ చేసినట్టు మనకు హర్నియాలో కూడా మెష్ అనే దాంతో ప్యాచ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఎక్కువ మంది మెష్ అంటే ఏదో ఫారిన్ బాడీ Yes, ఏదో బాడీలో అనుకుంటారు. ఇన్సర్ట్ చేస్తున్నారు అనుకుంటారు, బట్ దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ నీడెడ్. మెష్ తోనే చేయాలంటే. యా మెష్ లేకుండా సర్జరీ ఎందుకు చేయలేము Yeah. అని చూసుకుంటే, సపోజ్ ఇప్పుడు మనకు కొన్ని సర్జరీస్ ఉంటాయండి, లైక్ గర్భసంచిలో గడ్డలు వచ్చాయి, దాంట్లో గడ్డలు తీయడమో గర్భసంచి తీసేయడమో జరుగుతుంది. Yes. సో పర్మనెంట్ క్యూర్. వేరాస్ కొన్ని సర్జరీస్ లైక్ హర్నియా సర్జరీస్ వరకు మనకు సర్జరీ సక్సెస్ అనేది మన లాస్ట్ డే వరకు రాకుండా ఉంటేనే సక్సెస్ అంట. అవును. గర్భసంచి వంచి తీస్తే పుట్టేది లేదు, బట్ హర్నియా సర్జరీ జరిగిన తర్వాత కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరిలో ఫెయిల్ అవుతాయి ఆర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అని చూసుకుంటే, సపోజ్ నేను 80 kgs వెయిట్ ఉన్నానండి, ఓకే. టైలర్ దగ్గరికి వెళ్ళాను షర్ట్ కుట్టించుకోవడానికి, టైలర్ కుట్టాడు, షర్ట్ బాగానే కంఫర్టబుల్గా ఉంది, ఐఎమ్ ఏబుల్ టు మూవ్ ఇట్. సో ఈ 80 kgs ఉన్న నేను కాస్త బై మిస్టేక్ ఒక 2-3 yearsలో 110 kgs అయిపోయాను. 110 kgs అయిపోయిన నేను మళ్ళీ 80 kgs అప్పుడు నేను కుట్టించుకున్న షర్ట్ వేసుకుని ఇట్లాంటి ఏమవుతుంది, డెఫినెట్ గా చినిగిపోయింది, తెగిపోతుంది. సేమ్ వే మనకు ఇప్పుడు హర్నియా సర్జరీలో కూడా ఏమవుతుంది, అక్కడ మజిల్ వీక్ అయిపోవడం వల్ల మనకు హర్నియా వచ్చింది అనుకున్నాం. సో ఆ వీక్ అయిపోయిన దాన్ని జస్ట్ షర్ట్కి బటన్స్ వేసి కుట్టినట్టు కుట్టినా మళ్ళీ వాళ్ళు ప్రెషర్ పెడుతూనే ఉంటారు. లైక్ సపోజ్ ఎవరైనా మళ్ళీ తీవ్రంగా వెయిట్ గెయిన్ అయ్యారు ఆర్ జిమ్కి వెళ్ళారు, బరువులు విపరీతంగా ఎత్తారు, ఆర్ మన దగ్గరికి ఎవరైనా ఫార్మర్ రైతే వచ్చారు, వాళ్ళకి బరువులు ఎత్తందే పరువు జరగవు. సో అలాంటి వాళ్ళు బరువులు ఎత్తినా కూడా మనకు హర్నియా తిరిగి రాకుండా ఉండాలంటే నేను బలహీనపడిన కండని నమ్మలేను, నేను వేసిన కుట్లని నమ్మలేను. ఇట్స్ జస్ట్ లైక్ బటన్లు తెగినట్టే కదా. సో అందుకే ఏదైనా తెంచినా తెగంది ఏది ఉంది అని చూసుకుంటే మనకి ఈ మెష్ అనేది హెల్ప్ అవుతుందండి. మెష్ అంటే అదేదో పెద్ద బలమైన స్ట్రక్చర్ కాదు, మనకి ఇంట్లో మస్కిటో నెట్ ఎట్లయితే ఉంటుందో అంతే చిన్నగా పత్లాగా మనకి ఈ మెష్ అనేది ఉంటుందండి. సో ఆ మెష్ అనేది కూడా ఎట్లయితే మనకు మెష్ మధ్యలో గ్యాప్స్ అనేవి ఉంటాయో అలా లైట్ వెయిట్ పేపర్ కంటే సన్నగా ఉన్న మనకు మెష్ని మన బాడీలో పెట్టుకోవడం జరుగుతుంది హర్నియా ఉన్న చోట. సో దానివల్ల ఏమవుతుంది, మనకు ఆ గ్యాప్స్ మధ్యలో మన మజిల్ మన ఓన్ కండే పెరిగి ఒక కొత్త గోడ ఫామ్ అవుతుంది. సో దానివల్ల మనకు పర్మనెంట్గా ఇంకొకసారి హర్నియా రాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ మెష్ అనేది వాడక ముందు మనకు హర్నియా సర్జరీ చేసిన 50-50
సక్సెస్ రేట్ ఉండేదండి. బట్ వన్స్ మనకు మెష్ వచ్చాక 100% సక్సెస్ అనేది మనకి ఈ మెష్ వల్ల సాధ్యమవుతుంది. ఇప్పుడు మెష్‌తో పెట్టి చేసిన సర్జరీస్‌కి మామూలుగా చూసుకుంటే ఎంత సక్సెస్‌ఫుల్ రేట్ ఉంది? 100% సక్సెస్ అండి. 100%. ఓన్లీ థింగ్ ఈస్ ప్రాపర్గా ప్యాచ్ చేసుకోవాలి. ఓకే. బికాస్ మనకు ప్రిన్సిపల్ ఆఫ్ సర్జరీ ఏంటంటే హోల్ ఎక్కడైతే ఉందో హోల్కి అన్ని సైడ్స్లో ఎక్స్ట్రా 5 సెంటీమీటర్స్ ఓవర్లాప్ ఉండేలా చూసుకోవాలి. సో దట్ మనం ఫ్యూచర్లో కొంచెం వెయిట్ పెరిగినా వెయిట్స్ ఎత్తినా మనకు కొంచెం మెష్ అటు ఇటు కదిలినా మనకు ఆ ప్యాచ్ అనేది ప్రాపర్గా సీల్ అయ్యేటట్టు. ఓకే. అందుకే మనకు టైర్ పంక్చర్ చిన్నదున్నా ప్యాచ్ అయితే పెద్దది ఉంటుంది. యాహ్! సేమ్ వే హెర్నియా చిన్నదున్నా మనకు ప్యాచ్ అనేది కొంచెం పెద్దదిగా వేసుకుంటేనే 100% సక్సెస్ అనేది మనం గ్యారంటీ చేయగలం. ఓకే. ఇప్పుడు మెష్‌తో వేసిన సర్జరీ డాక్టర్ ఎన్ని ఇయర్స్ వరకు మీరు గ్యారంటీ ఇవ్వగలరు? లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్. అంటే కొంతమందికి మళ్ళీ చేయాల్సి వచ్చిందనే కేసెస్ ఉంటాయి కదా, అవి ఎందుకంటారు? అవి ఎందుకు వస్తాయి అంటే 2 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అండి. సర్జరీ ఫెయిల్ అయి ఉండొచ్చు, పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. సర్జరీ ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి, ఎక్కువ మంది కొందరు విలేజెస్లో చూసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో ఆరోగ్యశ్రీ అని కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా చేసుకుంటారు. సో వాటిలో ఏంటి అమౌంట్ చాలా తక్కువ వస్తుందనే ఉద్దేశంతో మనకేం చేస్తారు, జనరల్లీ పెద్ద మెష్ అనేది పెట్టుకోవాలి ఎంత చిన్న హెర్నియా అన్నా కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క మెష్నే 3-4కి వాడడం, అట్లా కొందరిలో ఎవరైతే క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారో వారికి ఓవర్లాప్ సరిగ్గా ఉండదు. అంటే హోల్ ఇంత ఉంటే వాళ్ళు ఇంతే మెష్ పెట్టుకున్నారనుకోండి సరిపోదు, పెద్ద మెష్ అనేది పెట్టుకోవాలి. సో అలా ఎవరైతే సరిగ్గా టెక్నికల్ ఫ్యాక్టర్స్ అంటే సర్జన్గా పెద్ద మెష్ పెట్టలేదు ఆర్ పెద్ద మెష్ అయితే పెట్టాడు బట్ ప్రాపర్గా పెట్టలేదు అంటే మనకు సపోజ్ హోల్ ఇక్కడ ఉందనుకోండి, మనకు అన్ని డైరెక్షన్స్లో సేమ్ ఓవర్లాప్ ఉండాలి. బట్ ప్యాచ్ ఏమో పెద్దది పెట్టాడు, బట్ ప్యాచ్ ఏమో సెంటర్లో పెట్టకుండా ఒక ఎడ్జ్కి పెట్టాడు. సో ఇటుపక్క ఏమో ఇంత ఉంది గ్యాప్, ఇటుపక్క ఏమో ఇంతే ఉంది ఓవర్లాప్. సో అలాంటి కేసులో కూడా ఫెయిల్ అవ్వచ్చు. సెకండ్ థింగ్ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్గా చూసుకుంటే మనం హెర్నియా సర్జరీ జరిగిన తర్వాత పేషెంట్కి మెయిన్ చెప్పే జాగ్రత్త ఏంటంటే మరీ ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వద్దు. ఎందుకంటే జస్ట్ లైక్ టైలర్ లాగా మేము చేసేది, నీకు ఇప్పుడున్న సైజ్కి మేము ఇది గుట్టిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు ఒక 5 kgs అటో ఇటు అవ్వు పర్వాలేదు, ఆర్ 10 kgs వరకు కూడా పర్వాలేదు. మరీ గ్రాస్గా ఒక 15-20 kgs అట్లా మరీ వేరియేషన్ వచ్చేస్తే మళ్ళీ ప్రెషర్ పడిద్ది కదా. 100% ప్రెషర్ పడి ఆ వేసినవన్నీ కూడా తెగిపోయి మనకు కొత్త హెర్నియాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో వెయిట్ కంట్రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఎక్కువ మంది మనకు ఒబెసిటీ బాగా అలా ఉన్న వాళ్ళ హెర్నియాతో వచ్చినా కూడా వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే సజెషనే అది, మీరు ఫస్ట్ వెయిట్ పుట్ డౌన్ అవ్వండి. మీరు పుట్ డౌన్ అయినప్పుడే మనకు ఏదన్నా సర్జరీ సక్సెస్ అవ్వచ్చు. ఇట్స్ జస్ట్ లైక్ షర్ట్ బటన్ ఆల్రెడీ ఇట్లా లాగుతున్న వాడికి ఎంత కుట్టినా అది అతుక్కోదు. సో అది టెన్షన్ ఫ్రీగా ఉండాలి అంటే వెయిట్ ఎంత తగ్గితే అంత బెటర్ అంటాం. డాక్టర్ ఇప్పుడు మెష్లో కూడా టైప్స్ ఏమైనా ఉంటాయి అంటే మంచి క్వాలిటీవి కొంచెం ఇంకా మంచిగా? ఓకే. అంటే చూసుకునే వాళ్ళు ఏ విధంగా అంటే సెలెక్ట్ చేసుకోవాలంటే? సో మనకు హెర్నియా వచ్చే లొకేషన్ బట్టి మనకు మెష్ అనేది డిసైడ్ అవుతుందండి. అంటే మనకు మెయిన్లీ మెష్లో కూడా రకరకాలు ఉంటాయి, షేప్ పరంగా కానీ లేయరింగ్ పరంగా కానీ ఉంటుంది. సో మనం మెష్ ఎక్కడ పెడుతున్నాం, పేగులకు అతుక్కునేలా పెడుతున్నామా, పేగులకు అతుక్కోకుండా పెడుతున్నామా, అలా కూడా ఉంటుంది. ఎస్. సో మనకు ఇక్కడ బొడ్డు దగ్గర బొడ్డు పైన వచ్చే హెర్నియాస్ వరకు మనకు వాడే మెష్ ఒక రకంగా ఉంటుంది, గజ్జల్లో వచ్చే హెర్నియాకి వాడే మెష్ ఇంకొక రకంగా ఉంటుందండి. అంటే సైట్ ని బట్టి డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే డాక్టర్. తర్వాత డైట్ అనేది ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి వస్తుందా డాక్టర్ ఆఫ్టర్ ది సర్జరీ? నాట్ ఎగ్జాక్ట్లీ అండి, హీ కెన్ ఈట్ ఎవ్రీథింగ్, బట్ ఓన్లీ థింగ్ అన్నీ తినొచ్చు కానీ మరీ 15-20 kgs బరువు పెరిగేంతలా ఏది తినకూడదు. రికవరీ టైం అంటే ఎంత వరకు? 1 day అండి. 1 dayలోనే? ఓకే. 1 dayలో వాళ్ళు మామూలుగా డిశ్చార్జ్ అయిపోతారు. ఎస్. ముందు పెళ్ళవాళ్ళు అంటారు, పెళ్ళయ్యాక పిల్లలు అంటారు, పిల్లల తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఎప్పుడని అడుగుతారు. ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ ఎప్పుడమ్మా, ఎప్పుడు చేసుకుంటావమ్మా అని చెప్పేసి ఆల్వేస్ విమెన్నే అడుగుతూ ఉంటారు. ఎందుకు? వై ఆల్వేస్ విమెన్, వై నాట్ మెన్? 100% ఈవెన్ మన సెంటర్లో వచ్చి ఎవరైనా ఫ్యామిలీ ప్లానింగ్ కావాలనుకుంటే ఫస్ట్ మేము అమ్మాయిల వరకు అడగను కూడా అడగమండి. ఫస్ట్ మగవాడినే ఫోర్స్ చేస్తాం. ఏ డెలివరీ వాళ్ళకే, పీరియడ్స్ వాళ్ళకే, సి సెక్షన్ వాళ్ళకే నీకేం లేదు అని. అండ్ నాట్ జస్ట్ లేడీస్ కన్నీ ఇబ్బందులు ఉన్నాయని జస్ట్ మగవాళ్ళని పుష్ చేయడమే కాదు, సర్జరీ పరంగా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఈజ్ మచ్ 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 ఈజియర్ ఇన్ మెన్ అండి కంపేర్డ్ టు ఉమెన్. మగవారికి ఆడవారికి ఏం తేడా వస్తుందంటే, మనకు ఆడవారికి కానీ మగవారికి కానీ చేసే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో ఏం చేస్తాం, లేడీస్కి అయితే ట్యూబెక్టమీ అంటాం. అంటే మనకు ఓవరీ నుంచి అండాశయం నుంచి ఏదైతే ఎగ్ వస్తుందో ఆ ఎగ్ క్యారేజ్ చేసే ట్యూబ్ని మనం డిస్కనెక్ట్ చేయడమే ట్యూబెక్టమీ అంటాం. బట్ ఇది ఆడవారిలో చేయాలంటే వాళ్ళకు ఓవరీస్ కానీ ట్యూబ్స్ కానీ ఎక్కడ ఉంటాయి, లోపల ఉంటాయి, బాడీ లోపల ఉంటాయి. కాబట్టి వారికి ఆపరేషన్ చేయాలన్నా కొంచెం మత్తు పరంగా కానీ సింపుల్ సర్జరీనే, బట్ మత్తు పరంగా కానీ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ లోపల ఉన్న స్ట్రక్చర్స్కి యాక్సెస్ కోసం మనకు కొంచెం కంప్లీట్లీ మత్తిచ్చి లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవాల్సి వస్తుంది.
వెరాస్ జెంట్స్లో చూసుకుంటే ఇట్స్ మచ్ ఈజియర్. ఎందుకు అంటే సేమ్ జెంట్స్లో కూడా పైపే బ్లాక్ చేయాలి. అవును. బట్ ఆ పైప్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకు టెస్టిస్ నుంచి క్యారీ చేసే స్పర్మ్స్. సో టెస్టిస్ అనేది మగవారికి బయటే ఉంటుంది కాబట్టి వారికి పైప్ కూడా బయటే ఉంటుంది. సో లోపల ఉన్న వాటిని డీల్ చేయడానికి మనకు ప్రాపర్ అనెస్థిషియా కావాలి, కానీ అవును. బయట ఉన్న దానికి చేసేదానికి లోకల్ అనెస్థిషియా కూడా సరిపోతుంది. ఓకే. అంటే పేషెంట్ మేల్కొనే మనం జస్ట్ ఒక హెయిర్ కట్కి వెళ్ళినట్టు లోకల్ అనెస్థిషియాలో ఇచ్చి ఆ ట్యూబ్ని కట్ చేసేస్తాం. అన్నీ బయటకే ఉంటున్నాయి కాబట్టి లిటరలీ పేషెంట్ అలా హెయిర్ కట్కి వచ్చాడు, చేయించుకొని వెళ్ళాడు అన్నంత ఈజీగా మనకు మగవారిలో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది సాధ్యమవుతుందండి. అందుకే we always encourage family planning in men, but not for women. ఉమెన్లో మనం ఎప్పుడు సజెస్ట్ చేస్తాము అంటే ఎవరికైనా ఆల్రెడీ ఫస్ట్ టైం సి సెక్షన్ అయింది, సెకండ్ టైం కూడా సి సెక్షన్ అవ్వబోతుంది, ఓకే. వారికి ఆల్రెడీ ఇంకా ఫిక్స్ అయిపోయారు మాకు వద్దు ఇంకా వద్దు అని అని, చెప్పేసి. అప్పుడు ఇంకా పనిలో పనిగా చేసేసుకోవడమే. కానీ బట్ ఒకవేళ అప్పుడు ప్లాన్ చేయలేదు, బట్ ఎప్పుడో తర్వాత డెలివరీస్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చారు అంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ మెన్ టు అండర్గో అండి. డాక్టర్, ఒక్కసారి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేయవచ్చా? రివర్స్ ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్, అండ్ ఎవరిలో రివర్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. మగవారి వరకు పైప్స్ అనేవి చాలా చిన్నదిగా ఉంటాయి కాబట్టి అది రివర్స్ చేసిన సక్సెస్ పర్సంటేజ్ వరకు చాలా తక్కువ ఉండొచ్చు. ఓకే. సో అట్లాంటి కేసెస్లో మనం ఆ ట్యూబ్ని మళ్ళీ తిరిగి కుట్టి, బికాస్ పైప్ విల్ బి చాలా మిల్లీమీటర్స్లో డెలికేట్ గా ఉంది. అండ్ అది ఆ పైప్ అంత చిన్నది కుట్టినా కూడా స్పర్మ్స్ అనేవి ఫ్లో అవడానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో అందుకే అలాంటి కేసెస్లో నేచురల్గా కన్సీవ్ అవ్వడం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అలాంటి కేసెస్లో స్పెషల్లీ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్లీ టెస్టిస్ నుంచే స్పర్మ్స్ ఆస్పిరేట్ చేసి ఆ స్పర్మ్స్ని ఫీమేల్లో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఈజీ వే, ఇఫ్ అట్ ఆల్ దే రియల్లీ వాంట్ చైల్డ్ అగైన్ అన్నట్లు. ఓకే. విమెన్లో ఉండదా డాక్టర్? ఉమెన్లో కూడా ఆప్షన్ ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ మనకు సక్సెస్ పర్సంటేజ్ వరకు కొంచెం తగ్గుతుంది. ఉమెన్లో అది చేసుకుంటే దాన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ అంటామండి. అంటే మూసుకుపోయిన ట్యూబ్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. బట్ వారిలో సక్సెస్ డెఫినెట్లీ అవ్వచ్చు. సక్సెస్తో పాటు కొన్ని కాంప్లికేషన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫైండింగ్స్ కూడా రావచ్చు. లైక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే మనకి సపోజ్ ఎక్కడైనా మంచి హైవే ఉందనుకోండి, ఎగ్ అనేది అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు అదే హైవే పైన ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే ఎట్లయితే ఆగుతుందో సేమ్గా ఆ ఎగ్ రావాల్సింది ఆ ఎక్కడైతే మనం కట్ చేసిన ట్యూబ్ని మళ్ళీ అతికిస్తున్నామో అదంతా స్మూత్గా ఉండదు కాబట్టి అక్కడ బ్లాక్ అయిపోయి అక్కడే ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. బికాస్ జనరలీ ప్రెగ్నెన్సీ ఆర్ బేబీ పెరగాల్సింది యూట్రస్లో. బట్ కొందరిలో ఈ ఎగ్ యూట్రస్ వరకు రాక ట్యూబ్ ఎక్కడైతే మనం ఆపరేట్ చేసి మళ్ళీ అతికించామో అక్కడే ఆగిపోయి అతుకుపోతుంది కంప్లీట్ గా. అక్కడే ప్రెగ్నెన్సీ వచ్చి కొందరిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే మామూలుగా యాజ్ ఎ డాక్టర్గా చెప్పాను డాక్టర్, ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అనేది ఎవరికి ఎక్కువగా మీరు ప్రిఫర్ చేస్తారు? అంటే ఎవరికి చేసుకుంటే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది? జెంట్స్, ఆల్వేస్ జెంట్స్. మరి ఎందుకు డాక్టర్, మరి ప్రతిసారి ఎందుకు విమెన్నే ముందు పెట్టి చేసుకోవాలి? అవగాహన లేకపోవడం ఒకటి. అండ్ ఇది వరకు కాలంలో అంటే కైండ్ ఆఫ్ ఎట్లుండేదంటే మగవాడు అనేవాడు పని చేసుకోవాలి, లేడీస్కి ఏం పెద్ద పని ఉండదులే, సో సోర్స్ ఆఫ్ ఇన్కమే లేకపోతే ఎట్లా అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు ఆ పాయింట్ కూడా వ్యాలిడ్ కాదు. ఎందుకు అంటే ఇది వరకు కాలంలో అంటే ఆపరేషన్ అంటే కొంచెం బూత్ బుడంకాయ చేసి మనకు రెస్ట్ ఇవన్నీ అవసరం ఉండేది. ఇప్పుడు ఆపరేషన్ అంటే యాజ్ ఐ సెడ్ హెయిర్ కట్ లాగా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ మెన్కి ఇంకా అవేర్నెస్ వచ్చి ఈవెన్ ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఫ్యామిలీ ప్లానింగ్కి నిజంగా కన్సిడర్ చేస్తే దే షుడ్ డెఫినెట్లీ నో దట్ మగవారికి ఇది చేస్తే చాలా మంచిది అన్నట్టు. కొంచెం ఈ మాట మీ ద్వారా విని ఎవరైతే విమెన్ మీద ప్రెషర్ అనేది తక్కువ ఉంటే బాగుంటుంది డాక్టర్. లేదండి, ఇప్పుడు అట్లీస్ట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ మెనీ మెన్ బికాస్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండి. ఓకే. మన వీడియోస్ కూడా చూసి చాలా మంది మగవారే మోటివేట్ అయిపోయి వస్తున్నారు. మంచిది డాక్టర్, అలా వస్తే మంచిది. చాలా మంది ఎక్కువగా హెసిటేట్ అవుతా ఉంటారు, వెళ్ళడానికి భయపడతారు. పక్కా 100% చెప్పేస్తారు నేను చేసుకో, నువ్వే చేసుకోని. ఇలా వీళ్ళిద్దరు ఈ విషయంలో కూడా గొడవలు పడ్డ వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు డాక్టర్? డెఫినెట్లీ అన్ని ఆడవారికి ఎందుకండి, మగవారికి బెటర్. అండ్
ఎక్కువ మంది మగవారు భయపడే ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉందండి. ఏదో ఈ ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ మాలో మగతనం పోతుంది అని. ఎస్. దిస్ ఆర్ ఆల్ రబ్బిష్ అండి. ఏమీ జరగదు. మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే దే మేక్ ఫన్ ఆఫ్ ఆల్సో. దే మేక్ ఫన్ ఆఫ్ us. దెమ్ యాక్చువల్లీ చేసుకున్నంటే దే మేక్ ఫ్రెండ్స్ వచ్చేసి చేసుకున్నావా ఏంట్రా అది ఇది అని చెప్పేసి కూడా దే మేక్ ఫన్ ఆఫ్ హిమ్ అనమాట. సో అలా కూడా చెప్పుకోవడానికి భయపడతారు, చేసుకోవడానికి కూడా వెనకాడతారు. మీరు చెప్పండి డాక్టర్, నిజంగా అలా ఉంటుందా ప్రాబ్లం? ఏది జరగదండి. దే విల్ బి హ్యావింగ్ ద సేమ్ డిజైర్. వాళ్ళ పవర్లో కానీ వాళ్ళ మూడ్ ఫీలింగ్స్లో కానీ ఎటువంటి 1% కూడా చేంజ్ ఉండదు. దే విల్ బి యాజ్ నార్మల్ యాజ్ బిఫోర్. సేఫ్గా వెళ్ళిపోవచ్చు అంటారు. సర్జరీ ముందు ఎట్లా ఉంటారో సర్జరీ తర్వాత కూడా అట్లానే ఉంటారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. అదేవిధంగా డాక్టర్, మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతోమంది మిమ్మల్ని చూసేవాళ్ళు, ఎంతోమంది మీ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ప్రతి ఒక్కరికి కొంచెం డీప్గా కనెక్ట్ అవ్వడానికి కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ నేను అడుగుతాను. డాక్టర్, ఎక్కువగా మీ దగ్గరికి వచ్చే పేషెంట్లు ఏ సమస్యలతో వస్తారు? మెయిన్లీ హర్నియా జబ్బుతో వస్తుంటారండి. లేదా ఇప్పుడు మనకు యాజ్ ఎ సైడ్ హైదరాబాద్లో మనకు హోటల్ ఇండస్ట్రీస్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ బాగున్నంత వరకు ఈ ప్రొక్టాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే పైల్స్, ఫిషులా ఈ డిసీజ్ వరకు ఎక్కువ పేషెంట్స్ వాళ్ళే ఉంటారు. ఓకే, రాబోయే రోజుల్లో సర్జరీ భవిష్యత్తును ఒక మాటలో చెప్పండి అంటే ఏం చెప్తారు? అన్ప్రిడిక్టబుల్. ఓకే, ఎందుకంటే ఒక 20 years ముందు ఉన్నట్లు ఇప్పుడు లేదు. ఇంకా రాబోయే 20 yearsలో ఏమవుతుందంటే మినీ మిరాకిల్స్ కెన్ హ్యాపెన్ అండి. ఇప్పుడన్నా మనం 3 holes-తో సర్జరీ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఇప్పుడు కూడా ఇంకా రీసెర్చ్ ఫేజ్లో ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు మనకి స్పైడర్ మ్యాన్ మూవీస్లో విలన్కి ఒక్కటే ఆర్మ్ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చినట్టు మనకి ఆక్టోపస్ లాగా ఒక్కటే హోల్ నుంచి మల్టిపుల్ సబ్ బ్రాంచెస్ వచ్చేంత అడ్వాన్సెస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ పైప్ లైన్ లో. ఇమాజిన్ కూడా బాగుంది డాక్టర్. యాజ్ ఎ సర్జన్గా మీరు సాటిస్ఫైడ్ అయింది దేంతోనంటారు? తృప్తినిచ్చింది మీకు బాగా? ఎవ్రీ సర్జరీ ఇస్ సాటిస్ఫాక్షన్ అండి. బికాస్ మెడికల్ బ్రాంచ్కి సర్జన్కి వచ్చే మెయిన్ డిఫరెన్స్ అదే. మెడికల్ బ్రాంచ్లో ఏముంది, పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏదైనా మెడిసిన్ రాస్తాడు, పని చేసిందా ఫైన్, ఒకవేళ పని చేయలేదా బిసి, ఇట్ విల్ బి లైక్ రిపీటెడ్ ఉంటుంది. వెరాజ్ సర్జరీ అనేది లైఫ్లో ఒకసారి చేసుకునేది. సో పేషెంట్కి ఎంత నమ్మకం ఉంటే తన బాడీ పైన ఒక కోత మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తారు. సో దట్ ఈస్ నమ్మి కంప్లీట్ గా నమ్ముతారు డాక్టర్ ని. ట్రూ. అది సర్జరీ కంటే ఇంకా ఎక్కువ నమ్మాలి కదా అండి. సో ఆ పరంగా ఏ ఒక్క పేషెంట్ మన దగ్గర సర్జరీ చేసుకుంటున్నా ఆ ఇచ్చే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, వేరే ఉంటుంది. ఎందుకంటే అలా నమ్మకాన్ని కంప్లీట్ గా మీరు వాళ్ళని కూడా నమ్మించాల్సి ఉంటుంది. పక్కా. డాక్టర్, మీకు లాప్రోస్కోపిక్ గా చేసుకుంటే ఎక్కువగా సాటిస్ఫైడ్ అయ్యారా, లేజర్ తోనే ఎక్కువ అయ్యారా? లాప్రోస్కోపీ ఇస్ మోర్ స్కిల్ఫుల్ అండి. లైక్ కొన్ని ప్రొసెస్లో లైక్ సర్జరీ ఈజ్ లైక్ ఎ ఆర్ట్ అండి. సో ఆర్ట్లో లాప్రోస్కోపీలో మనకు బాగా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అండ్ స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే గాల్ బ్లాడర్ కానీ, ఇంటెస్టైన్స్కి కానీ, గర్భసంచి, యూట్రస్ రిమూవల్స్, ఓవరియన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకు లాప్రోస్కోపీ చేయొచ్చు. కాబట్టి ఈవెన్ క్యాన్సర్ సర్జరీస్, పెద్ద పేగులో క్యాన్సర్ అన్ని స్పెక్ట్రమ్ మనకు కవర్ చేయొచ్చు. కాబట్టి లాప్రోస్కోపీ గివ్స్ మోర్ కి. మిమ్మల్ని ఎక్కువగా ఛాలెంజ్ చేసిన కేసు ఏదంటే ఏం చెప్తారు డాక్టర్? ఛాలెంజెస్ ఆర్ రొటీన్ పార్ట్ అండి. సర్జన్ అంటేనే ఛాలెంజెస్ ఉంటాయి. బికాస్ నాట్ ఎవ్రీ పేషెంట్ ఈస్ ద సేమ్. అంటే ఎవ్రీ డాక్టర్ హ్యాస్ ఎ స్టోరీ కదా, అలా చెప్తా అంటారు కదా. ఛాలెంజెస్ పరంగా నేను సర్జికల్ టెక్నికాలిటీస్ కంటే కూడా మాట్లాడే ముందు ఒక చిన్న పేషెంట్ ఎక్స్పీరియన్స్ వరకు చెప్తానండి. మనిషి మన దగ్గరకు వచ్చాడు, హర్నియా ప్రాబ్లంతోనే వచ్చారు. వచ్చిన ఫస్ట్లో అంతా కూడా మనిషిలో ఒక నవ్వు లేదు, బాగా కొంచెం కామ్గా వెళ్ళిపోతూ వచ్చారు. అదే మనిషి సర్జరీ అయిపోయింది, సర్జరీ తర్వాత ఫస్ట్ ఫాలోఅప్కి బాగా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారండి. ఏమండి అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే అంతవరకు నాకు అంత బ్యాక్గ్రౌండ్లో ఆయనకి ఏం జరిగిందని కూడా తెలియదు. బట్ ఆఫ్టర్ సర్జరీ తను వచ్చి హీ వాజ్ బిట్ ఎల్డర్లీ జెంటిల్మెన్. అంటే 65 years వరకు ఉన్నాయి. ఒక్క మిస్టేక్ తనతో ఏం జరిగింది అంటే తను ఆల్రెడీ వేరే హాస్పిటల్కి వెళ్ళారు. వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సేమ్ హెర్నియా ప్రాబ్లంకి సర్జరీ ట్రీట్మెంట్ అని వెళ్ళారు. అక్కడ ఏంటంటే మత్తు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్లీ కూడా ప్రతి ఒక్కరూ ఏజ్ పెరిగిన వాళ్ళలో కొంచెం రిస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రిస్క్లో తనకి ఏమన్నారు అంటే మేబీ డాక్టర్ ఒక రకంగా చెప్తే పేషెంట్కి ఇంకో రకంగా అర్థమైందేమో. అవుట్ ఆఫ్ 100% 2 to 3% కొంచెం హై రిస్క్ ఉంది అంటే డెత్ వరకు కూడా వెళ్ళొచ్చు అని కొంచెం చెప్పారు. బట్ అది పేషెంట్ పరంగా చాలా అది ఇంపాక్ట్ అయిపోయి మళ్ళీ నేను తిరిగి వస్తానో రానో అని తను నాకు ఫాలోఅప్కి వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, సార్ మీకు తెలియదు కానీ ఇంట్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. ఏ పరంగా
కైండ్ ఆఫ్ ఆస్తి పంపకాలు, నేను ఓకే. మళ్ళీ తిరిగి వస్తానో రాను అయ్యో అని బాబోయ్! అంత భయంతో ఉన్నాను సార్. అంత భయం ఉన్నవాడిని మీరు సరి చేశారు. హ్మ్. సో ఆ పరంగా బేసికలీ మేము పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ ద ఓన్లీ డిసీజ్ విచ్ వి ట్రీట్, వాళ్ళ ఎమోషనల్ అండ్ సైకలాజికల్లీ కూడా మనం హెల్ప్ ప్రిపేర్ చేస్తారు. ఇవ్వాలి. హ్మ్. సో ఆ పరంగా ఆయన చెప్పిన ఏకైక పాయింట్ అదే సార్, ఆయన దగ్గర లేనిది మీ దగ్గర ఉన్నింది అదే. ఆయన చెప్పింది నిజంగా కాదండి. డాక్టర్ అన్నాక కొంచెం రిస్క్ చెప్పాలి, బికాస్ దట్ ఈస్ ఫ్యాక్ట్. హ్మ్. అవును. యూత్ లో వయసులో ఉన్న వాడికి సర్జరీ చేయడం వేరు, ఒక ఏజ్ వచ్చాక Yes. చేయడం వేరు. ఆ రిస్క్ అనేది ఇప్పుడు కూడా ఉంది. బట్ ఆయనకు మీకు కమ్యూనికేట్ చేసే పద్ధతి ఏమైనా అవును. మారిండొచ్చు. మేక్ దెమ్ ఫీల్ కంఫర్ట్ అనేది ఉంటుంది. ఎస్. సో అవును. ఆ పరంగా పేషెంట్ మాకు బాగా నమ్మి, మీరు ఆ భయాలు చాలా అనుకున్నా సార్ నేను మళ్ళీ తిరిగి వస్తాను అని అమ్మాయిలందరినీ పిలిపించి అబ్బాయిలందరినీ కూర్చోబెట్టి మన వాళ్ళని మనవరాలందరినీ చూసుకొని వచ్చాను, బట్ మళ్ళీ సేఫ్గా వెళ్తానని అనుకోలేదు. Hmm. సో మీరే బతికిచ్చారని ఇట్లా కొన్ని బాగా విన్నప్పుడు Wonderful చాలా doctor. సాటిస్ఫాక్షన్ Super. ఇస్తుంది. అంటే మామూలుగా డాక్టర్ మీకేం కాదమ్మా, మీకేం కాదు బాబు అని చెప్తేనే భయపడతారు. అలాంటిది ఇలాంటి ఛాన్స్ ఉంది అనగానే పక్కా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు డాక్టర్, డెఫినెట్ గా. ట్రూ. అంత డాక్టర్ చేతిలోనే ఉంటుంది. మీకేం కాదమ్మా, సక్సెస్ఫుల్ గా అవుతుంది, కొంచెం ఇలా నొప్పి ఉంటుందని చెప్తే వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తారు. ఇంకా అలా చెప్పే వాళ్ళని మీరు కన్విన్స్ చేశారంటే సూపర్ డాక్టర్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి. అంటే వాట్ వీ ఫీల్ ఈస్ వీఆర్ నాట్ జస్ట్ ట్రీటింగ్ ద డిసీజ్ అండి, Yeah. దేర్ ఈస్ అండర్లయింగ్ స్టోరీ ఆర్ ఆ ఫ్యామిలీ కనెక్షన్స్ అన్నిటిని కూడా మనం కన్సిడర్ యాజ్ ఎ చేయాలి. డాక్టర్గా సర్జరీ అనేది మీకు నార్మల్ థింగ్, కానీ ఒక ఫ్యామిలీలో ఇలా మన ఫాదర్కో మదర్కో సర్జరీ అంటే దే ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్ అనమాట. ఏమవుతుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అవును డాక్టర్, అండ్ సూపర్. అతన్ని చాలా మళ్ళీ ఎలా డిప్రెస్డ్ వచ్చిన వాళ్ళని నవ్వుకుంటూ పంపించారంటే Yeah. బాగుంది. డాక్టర్ మీరు నేను డాక్టర్ ఎందుకు అయ్యానరా బాబు అని బాధపడ ఏమైనా రోజులు ఉన్నాయా? నో. No. నైస్. అప్పుడప్పుడు నాతో పాటు చదువుకునే వాళ్ళు త్వరగా సెటిల్ అయిపోయారని అప్పుడప్పుడు Okay. అలా జలసి ఉంటుంది తప్ప నాకు ఈ ప్రొఫెషన్ వద్దు, వేరే ప్రొఫెషన్ నో, నెవర్. అంటే డాక్టర్ అయిన వాళ్ళు ఎంత సాటిస్ఫైడ్గా ఉంటారు డాక్టర్ యాజ్ ఎ డాక్టర్గా? బయటికి చెప్పేది ఒకటి, బట్ లోపల ఫీల్ అయ్యేది ఒకటి అండి. ఎప్పుడైనా ఫుల్ డబ్బులు earn ఫ్రెండ్స్ చేయొచ్చు అందరు అంటారా? వచ్చారనుకోండి, మేమేమంటాం, మనకేంట్రా వీకెండ్స్ అయితే మనకెంత హాస్పిటల్లో సర్జరీస్, బికాస్ వీకెండ్స్ టైంలో తీసుకోండి, సిటీ అంతా పార్టీలు పబ్లో వెళ్తూ ఉంటాయి. అవును. మాకేమో సర్జరీలో వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది సర్జరీ చేసుకుంటుంటారు. అట్లా ఫన్నీ సైడ్లో మేము అప్పుడప్పుడు అట్లా అనుకుంటుంటున్నామే, లైఫ్ కొంచెం మిస్ అయింది అని తప్పితే ఇప్పుడు కరెంట్లీ వీఆర్ ఎంజాయింగ్ సర్జరీ. సో దీంట్లోనే లైఫ్ ఉందనుకొని మేము ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఇదే యూ లవ్ దిస్. యా. ఓకే. డాక్టర్ అంటేనే చాలా బిజీగా ఉంటారు. ఈరోజు డాక్టర్ కుదరదమ్మా కలవరు అని చెప్తా ఉంటారు. అలాంటిది మీ బిజీ స్కెడ్యూల్లో ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తారు? నాట్ ఎవ్రీడే అట్లా చెప్పలేమండి, బట్ దెర్ ఆర్ డేస్ అండి. ఇప్పుడు మనకు సంక్రాంతి సీజన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ ఎక్కువ సర్జరీస్ జరుగుతాయి. సో అట్లాంటప్పుడు వీ డూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ టైం. కొన్ని రోజులు తప్పవండి, ఇప్పుడు పోతే ఎప్పుడు వస్తామో కూడా చెప్పలేము. మీ డైలీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది డాక్టర్? డిపెండ్స్ అండి. లైక్ కొన్ని జనాలకు కూడా కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి, మంచి రోజు అనే చూసుకుంటారు. కొన్ని అమావాస్య ఆర్ మంగళవారాలు వస్తే those days will be relatively free. Okay. So or weekends చూసుకుంటే weekends will be very busy, right from మనకు we may start our day by 5 o'clock or 6 o'clock also, and sometimes it may go up to night 9 o'clock also. Okay. Do you believe in those doctor? And ఇప్పుడు ఎమర్జెన్సీని బట్టి they should go కదా, లైక్ అమావాస్య పుణ్యమి అని అలా ఉండి ఆపరేషన్ని బ్యాక్ చేసుకునే వాళ్ళు. పెద్ద బిలీవ్ చేయమండి, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పేషెంట్స్ ఫీలింగ్స్. కాబట్టి వాళ్ళకి సర్జరీ చేయించుకున్నప్పుడు వాళ్ళు మెంటల్ పీస్ ఆఫ్ మైండ్తో చేసుకోవాలి. వాళ్ళకి ముందుగానే అది ఒక చిన్న గిల్లి ఉండిపోతే, మనకు పేషెంట్ హ్యాపీగా లేకపోతే మనం ఎంత మంచి సర్జరీ చేసినా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ అండ్ వాళ్ళ నమ్మకాలు ఏవైతే ఉంటాయో చేస్తాం. బట్ ఎమర్జెన్సీ వరకు వచ్చిందా నో. ఎలక్టివ్ సర్జరీస్ వరకు పర్వాలేదు, నో ముహూర్తం అట్లేం లేదు, ఏది లేదు, చేయాల్సిందే. ఓకే డాక్టర్, మీరు డైలీ ప్రతి ఉదయం చేసే పక్క హ్యాబిట్ ఏముంటుంది? నథింగ్. మంచి హ్యాబిట్స్ ఏమీ లేవు. మీరు లేవు అని చెప్పినా బాగుంటుంది. మంచి హ్యాబిట్స్ ఏమీ లేవంటే పీపుల్ విల్ నువ్వు డాక్టర్ అన్నట్లు వస్తుంది. ఓకే, యూ నాట్ కంఫర్టబుల్ విత్ షేరింగ్? నాట్ షేరింగ్ కాదు, మనకు అంత మంచి హ్యాబిట్స్ లేవు. జిమ్కి వెళ్ళి డాక్టర్ కదా, డాక్టర్ ఏం చేస్తారో, వీళ్ళ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తారో, అంత హెల్తీగా ఉల్టా చెప్తాడు. మాకు అంత టైం ఉండదు అని చెప్తాను, పర్సనల్ కేరింగ్ కి టైం లేదని చెప్పేస్తాం. జిమ్కి వెళ్ళడం
వన్స్ ఇన్ ఎ వైల్, నాట్ సో రెగ్యులర్లీ. ఓకే. వన్స్ ఇన్ ఎ బట్ అది కూడా ఇప్పుడు ఒక బుద్ధిలాగా వస్తుంది. ఓకే. కవర్ చేయలేదు, కవర్ ఇస్తున్నాం. డాక్టర్ కదా ఎక్కువ ప్రెషర్ ఉంటది. ఈ డాక్టరే ఫిట్‌గా లేరు మనకేం చెప్తారు అని కూడా కొంతమంది ఉంటారు కదా. ట్రూ. సో నేను చెప్పే వాళ్ళమే తప్ప చేసేవాళ్ళం కాదు. ఓకే డాక్టర్. అంటే ప్రతి ఒక్క డాక్టర్ చెప్తా ఉంటారు. నేను ఇది ఖచ్చితంగా ఫాలో అవుతాను యాజ్ ఎ డాక్టర్‌గా అని చెప్తారు కదా డాక్టర్. అలా అందుకే మీకేమైనా అబద్ధాలు. ఉందా? ఓకే. హానెస్ట్. ఈ డాక్టర్ మనకు చాలా హానెస్ట్‌గా ఉన్నారు. ఓకే. మీరెప్పుడు చూసినా హాస్పిటల్స్ అన్నీ బిజీగా ఉంటాయి. అలా హాస్పిటల్స్ బిజీగా ఉండకుండా జనాలకి డాక్టర్ అవసరం లేకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? హెల్తీ లైఫ్ స్టైల్ అండి. జనాలు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఢిల్లీలో జరుగుతున్నవి అండ్ కొన్ని ప్లేసెస్లో చూస్తున్నాం పొల్యూషన్. ఇప్పుడున్న కాలంలో మనం కొన్ని ఆ డిసిప్లిన్ లేకపోతే డెఫినెట్లీ లాంగ్ రన్లో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. యా. ఎస్పెషల్లీ కరెంట్లీ లివింగ్ ఇన్ ఇండియా, మనకు పొల్యూషన్ పరంగా చూసుకున్న, కంటామినేషన్ ఆఫ్ వాటర్ పరంగా చూసుకున్న, మనకున్న స్ట్రెస్ Too అండ్ much. అన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకున్న, మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మన లైఫ్ స్పాన్ అనేది ఇప్పుడున్న కాలంలో బాగా తగ్గిపోయింది, కన్సిడరింగ్ ఆల్ ద సరౌండింగ్ Yes. ఫ్యాక్టర్స్. సో అందుకే మన వరకు కంపల్సరీ కావాల్సింది గుడ్ డైట్, గుడ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్. ఈ 3 బాగా ఎన్ష్యూర్ చేసుకుంటే మనకు లాంజివిటీ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే డాక్టర్. డైలీ యాపిల్ కీప్స్ డాక్టర్ అవే అంటారు కదా, అది నిజమేనా? నాట్ మీ, నాట్ రియల్లీ అండి. దట్ ఈస్ వన్ Okay. ఆఫ్ ద హెల్తీ హ్యాబిట్. బట్ ఒక యాపిల్ తింటే ఇంకేం జబ్బులు రావనేది ఒక మిత్. అది ఒక మెత్ అంటారు. ఓకే. లాస్ట్ క్వశ్చన్ డాక్టర్. ఒకవేళ మీరు డాక్టర్ అయి ఉండకపోతే ఏమై ఉంటారు? ఐ వుడ్ లైక్ టీచింగ్. టీచింగ్ కొంచెం బాగా ఇంట్రెస్ట్. ఇఫ్ నాట్ టీచింగ్ ఆల్సో మూవీ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఓ మూవీ ఇండస్ట్రీ. Yeah. లైక్ మూవీ ఇండస్ట్రీలో అంటే చాలా ఉన్నాయండి. డైరెక్టర్, స్టోరీ టెల్లింగ్, రైటర్, హీరో. ఇప్పుడున్న కాంపిటీషన్లో కుదరదు. అయ్యో, వై యూ సే ఆ దట్? స్కిల్ లేదులేండి. డైరెక్షన్, స్టోరీ టెలింగ్ పరంగా ఇఫ్ సంబడి గివ్స్ యూ ఛాన్స్ యాజ్ ఎ హీరో, వుడ్ యూ డూ? నో. నో. No. ఎందుకండి? ఇక్కడండి మనకి ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్ ఎందుకు? సో మీకు ఒకవేళ మూవీ ఇండస్ట్రీకి వెళ్తే యాజ్ ఎ డైరెక్టర్గా వెళ్ళాలనుకుంటారు. yep. యూ హ్యావ్ ఎనీ స్టోరీ? నో, నాట్ Okay. ఎగ్జాక్ట్. ఒకవేళ అయితే డాక్టర్ కాకపోతే డైరెక్టర్ అంటారు. ఎస్. Okay, చాలా. ఫస్ట్ టీచర్, ఇఫ్ నాట్ డైరెక్టర్. ఓకే, టీచర్. బట్ Teacher. మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది కాబట్టి టీచింగ్ చాలా బాగుంది. సో టీచర్ గా కూడా బాగుంటది. ఆ టీచింగ్ లోనే స్టోరీ టెల్లింగ్ పరంగా కొంచెం వీ కెన్ డూ. ఆహా, ఇక్కడ నుంచి అలా మెల్లగా డైరెక్టర్ కి Yeah, అలా yeah. వెళ్ళిపోయి. సూపర్ డాక్టర్, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా క్వశ్చన్స్ కి చాలా ఓపిక్గా మంచి గుడ్ ఎక్స్ప్లెనేషన్ తో అందరికీ కామన్ పీపుల్ కి అర్థమయ్యే ఈజీ వేలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.